టీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చాలంటూ ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మాలోత్ కవిత స్పందించారు. ఎంపీ కార్యాలయంలో సీఎంపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన ఆమె ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అధికార పార్టీ అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కాలను చూస్తుందని వారు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలని ఏదైతే పదం వాడిందో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీలలో కూడా ఎస్పీ గారి దగ్గర ఏదైతే ఒక ముందస్తుగానే కూడా అందరం కూడా జిల్లా పార్టీ తరఫున ఎస్పీ గారు వాళ్ళు అందుబాటులో లేరు, అయినా కూడా జిల్లా పార్టీ అక్కడ ఎస్పీ గారి ఆఫీస్లో స్వయంగా వెళ్ళి రేపు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలైనా ఏ గ్రామంలో అయినా ఏ తండాలైనా బీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చినట్లయితే ఇది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని ముందస్తుగానే వాళ్ళని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కూడా ఏది ఆ మాటల్ని పూర్తి స్థాయిగా కూడా ఇవాళ ఎస్పీ గారి ఆఫీస్ వాళ్ళకి ఇవాళ దరఖాస్తు ముందస్తుగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ప్రధాన అంశం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్లియరెన్స్ వచ్చిన విషయం మీ అందరూ తెలుసు. 100 కోట్ల రూపాయలంతా కూడా వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకు తగ్గట్టుగానే వాళ్ళ టెండర్లు పాడడం కానీ దాంట్లో డీజిల్ సంబంధించిన అన్ని రకాల కూడా అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి హరీష్ రావు గారు తెలంగాణలో ఉన్న ఏదో ఫోన్ ట్యాపింగ్ అని మళ్ళొక అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు పడ్డ ఈ రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు ఇవాళ హరీష్ రావు గారిని పిలిచిండు.